ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం కొంచాడ గ్రామంలో ఏదైతే యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మన గౌరనాయుడు రమణ వీరి తాలూకా ఏవైతే నిన్న 40 గొర్రెలను దాడి చేసి చంపేసినటువంటి పరిస్థితుల్లో ఏవైతే కుక్కలు ఆల్రెడీ అమానుషంగా వచ్చి వీరు ఏదైతే తాత్కాలిక షెడ్లు వేసుకున్నటువంటి షెడ్లోకి చొరపడి చంపేసినటువంటి పరిస్థితుల్లో ఈ కుటుంబం దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే వీళ్ళ జీవనాధారం ఈ గొర్రెలు మేకలు కాసుకొని బ్రతికినటువంటి కుటుంబాలు కనుక ఈ ఆర్థిక పరిపుష్టిని కోల్పోయినటువంటి వీరికి మేము జనసేన పార్టీ తరఫున కొద్దిగా ఆర్థిక సహాయాన్ని తాత్కాలిక సహాయాన్ని అందించాం. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల పిఎం ఏదైతే పంచనామా రిపోర్ట్ని అనుసరించి కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తారు ఇక్కడ తహసీల్దార్ గారి ద్వారా. దీని ద్వారా మేము ఏదైతే గవర్నమెంట్ ద్వారా ఆల్రెడీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కోన రవికుమార్ గారు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా వీరికి జనసేన పార్టీ తరఫున ఆదుకునే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తూ, అలాగే రానున్నటువంటి రోజుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు శాఖలో ఉన్నటువంటి ఎన్ఆర్జీఎస్ ద్వారా షెడ్యూల్ నిర్మాణానికి మీరు గొర్రెలు పెట్టుకునే ఇది ఎందుకంటే తాత్కాలికమైనటువంటి ఇప్పుడు ఏదైతే మీరు నిర్మాణం చేశారో దీని ద్వారా అన్నీ ఏవైనా ఇప్పుడు కుక్కలు వచ్చాయి అలాగే నక్కలు వస్తాయి అన్నీ వస్తాయి, అవి రాకుండా ఉండాలనంటే తాత్కాలికం కాకుండా ఈ షెడ్యూల్ నిర్మాణానికి మీరు ఎన్ఆర్జీఎస్ ద్వారా వస్తున్నటువంటి నిధుల ద్వారా మీరు చేపించుకోండి. అలాగే డాక్టర్లు కూడా ఇప్పుడే తెలియజేశారు, మీ అందరూ కూడా ఏకమైతే మీకు షెడ్యూల్ నిర్మాణం చేసి మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ద్వారా మీ జీవితాలను ఆదుకునే పరిస్థితుల్లో ముందుంటామని చెప్పి తెలియజేస్తాను. అందరికీ ఇటువంటి బాధలు వస్తాయి కనుక మేము మీ పరామర్శ చేస్తూ మీకు మేము వెన్నుదన్నుగా భరోసానిస్తా ఉన్నాం.